హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. నేనైతే 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా, అందులో ఇది 3వ శనివారం అనమాట. ఫ్రైడే పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మా దిలుగడ అయితే చాలా లేటుగా పడుకుంటున్నాడు, 11 అవుతుంది వాడు పడుకునేసరికి. కూడా చాలా లేట్ పడుతుంది పడుకునేసరికి. ఇంకా తెల్లారితే పూజ చేయాలి కదా, అస్సలు నిద్ర పట్టదు. వెంకన్న స్వామి పూజ అయితే నాకైతే అస్సలు నిద్ర పట్టదు. ఎందుకైనా ముందు జాగ్రత్తకి అలారం అయితే పెట్టుకున్నాను. ఒకవేళ నిద్రపోతే ఏం చేస్తాం అని అలారం కూడా పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా త్వరగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. ముందుగా అయితే స్టవ్కి బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత ఏమో రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు అయితే వెంకన్న స్వామికి ప్రసాదంగా పులిహార అయితే చేస్తున్నాను. ఎప్పుడు అయితే వడపప్పు, చలివిడి, బెల్లం మాత్రమే చేస్తున్నాను. అందుకే ఈరోజు అయితే పులిహార అయితే చేద్దాం అనుకుంటున్నాను. రైస్ ఉడికే లోపల పిండి ప్రమిదలు అయితే చేస్తున్నాను. నేనైతే రైస్ ఫ్లోర్ ఇంటికాడ చేయలేదు, బయట నుండి ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఆ ప్యాకెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓన్లీ పిండి ప్రమిదలకు మాత్రమే విడిగా పెట్టుకున్నాను. ఇంకా రైస్ ఫ్లోర్ని దేనికి యూజ్ చేయట్లేదు. పిండి ప్రమిదల్ని మనం ఈజీగానే చేసేవచ్చు. ముందుగా మనం రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి, దాంతోపాటు కొంచెం బెల్లం కూడా తురిమి వేసుకోవాలి. తరువాత అయితే ఆవు నెయ్యి, ఆవు పాలు మాత్రమే యూజ్ చేయాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఫస్ట్ కొంచెం చలివిడి కింద తీసుకోవాలి. ఇంకా మిగతా పిండిని చెరోకు సగం చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. తర్వాత మనం బాల్ కింద చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. బ్యాక్స్ లేకుండా ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలి. అంతే, ఇంకా ప్రమిదలు అయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే రైస్ అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టేశాను. ఈ లోపల చింతపండు పులుసు చేస్తున్నాను. దీన్ని నేను నైటే నానబెట్టుకున్నాను. మార్నింగ్ అయితే కుదరదు కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకా చింతపండు గుజ్జు కూడా పిండేశాక వడపోస్తున్నాను. ఏమన్నా మట్టి అలాంటివి ఉంటాయి కదా, ఇంకా ఈ చింతపండు పులుసు కూడా మట్టి లేకుండా బాగా వడపోసేసుకున్నాను. ఇంకా పులిహోరకి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. ముందుగా శనగగుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఏమో ఫ్రై అయ్యాక మనం అల్లం ఉండిద్ది కదా, వాటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు అయితే తాలింపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక అయితే మిర్చి కూడా వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం చింతపండు పులుసు వేస్తాం కదా, దానికి ముందైతే వేసుకోవాలి. అందరూ అయితే చింతపండు ఉడికాక అందులో తాలింపు వేస్తారు. నేనైతే అలా చేయను, తాలింపులో చింతపండు వేస్తాను. ఇలా చేసినా సరే టేస్ట్ బాగానే ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చింతపండు పులుసు వేసే ముందు ఇంగు వేయాలి. నేనైతే ఇంగు వేయడం మర్చిపోయాను. చింతపండు పులుసు వేసాక ఇంగు వేసాను. మీరు అలా చేయకండి, తాలింపు అయ్యాక ఇంగు వేసుకోండి. పులిహోర చేయాలంటే మెయిన్గా ఇంగువ అయితే ఉండాలి. మీరు కూడా ఇంగు వేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత రైస్ కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయాక ఆ రైస్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఈ రైస్లోకి అయితే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసుకుని బాగా కలపాలి. ముందైతే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి, బాగా చల్లారాలన్నమాట. చూసారా, వేడిగా అయితే తీసాను నేను రైస్ని. అయితే లేట్ అయిపోతుందని అలా తీసాను అనమాట. ఉప్పు, పసుపుని వేసుకుని కూడా బాగా మగ్గించుకోవాలి. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి, రైస్కి సరిపడా. మనం తాలింపులోనే వేసుకోవాలి, రైస్లో వేయలేదు కాబట్టి. చివరిలో అయితే తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఇదైతే చల్లారే లోపల పూజ సామాగ్రికి అయితే బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత అయితే దేవుడు ఫొటోస్కి అయితే పువ్వులు పెట్టుకుంటున్నాను. ఈ రోజు అయితే పసుపు పువ్వులు దొరకలేదు, చామంతి పువ్వులు, ఎర్ర గులాబీలు మాత్రమే దొరికాయి. ఇంకా తులసి దళాలు కూడా తక్కువే దొరికాయి, అందుకే చిన్న మాల మాత్రమే కట్టాను. రైస్ అయితే చల్లబడ్డాక చింతపండు పులుసుని వేస్తున్నాను. ఫస్ట్ అయితే గరిటితో తిప్పాను, అంతగా కలిసినట్టు అనిపించలేదు. పులిహోర ఎప్పుడైనా చేతితో తిప్పితేనే దానికి కొంచెం టేస్ట్ వచ్చింది, గరిటితో తిప్పితే అస్సలు రాదు. ఇంకా అందుకని చేతితో అయితే తిప్పుతున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దియ్యుగాడు మా హస్బెండ్ తినాలి కదా. ఇంకా టిఫిన్కి అయితే ఏం చేయలేదు, పులిహోర మాత్రమే చేసేసాను. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే ప్రసాదాలు, కొబ్బరికాయ, అక్షంతలు, పువ్వులు అన్నీ తీసుకుని పక్కనే పెట్టుకున్నాను. పద్దాక అంటే లగలేం కదా, ఈ పూజ మాత్రం నిష్టగా చేయాలి బాగా. ఫస్ట్ అయితే ఏకహారతితో ఒత్తులను అయితే వెలిగించుకుంటున్నాను. తరువాత గణపతికి అయితే పూజించుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే గణపతిని పూజించుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎలాంటి భంగం కలగకూడదని ఫస్ట్ గణపతికి అయితే పూజించుకుంటాం. ఇంకా గణపతి పూజ అయిపోయాక లక్ష్మీదేవి పూజ కూడా చేసేసుకున్నాను. గణపతి దేవునికి, లక్ష్మీదేవికి కూడా నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మనం కట్టుకుంటాం కదా ముడుపు, దాన్ని కూడా వెంకన్న స్వామి దగ్గర అయితే ఉంచుకోవాలి. ఫస్ట్ దాన్ని పూజించుకున్నాక తర్వాత అయితే వెంకన్న స్వామిని అయితే పూజించుకోవాలి.
నేనైతే ఫస్ట్ పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఈ దీపాల్లో అయితే ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అన్న వేసుకోవచ్చు. ఒక దీపంలో 3, ఇంకొక దీపంలో 4 వేసుకుని వెలిగించుకుంటున్నాను. ఆ స్వామి 7 కొండల వాడు కాబట్టి మనం ఏం చేసినా సరే 7 అనే దాంతో చేయాలి. అందుకనే నేను ఇక్కడ 7 ఒత్తులను అయితే వెలిగించుకున్నాను పిండి దీపాల్లో పెట్టుకుని. ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ తులసి దళాలను సమర్పించుకుంటూ పూజ అయితే చేస్తున్నాను. ఈ అష్టోత్తరాలు అనేవి యూట్యూబ్లో ఉంటాయి, లేకపోతే 7 శనివారాల వ్రతం అని బుక్ ఉండిద్ది, దాంట్లో అన్నా ఉంటాయి. అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ పూజ చేయాలి. వెంకన్న స్వామి అష్టోత్తరం చదివాక పద్మావతి అష్టోత్తరం మాత్రం చదవాలి. చదవకపోతే ఆ తల్లికి అయితే కోపం వస్తుంది. ఇంకా అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ పూజను అయితే కంప్లీట్ చేసేసాను. నేను చేసుకున్న నైవేద్యాలు అయితే సమర్పించేసుకున్నాను. ముందుగా 7 శనివారాల వ్రతానికైతే కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే ఉండాలి. కొబ్బరికాయ ఒక వారం మిస్ అయినా సరే ఇంకో వారంలో అయితే పెట్టుకుని కొట్టుకోవాలి. చివరిలో అయితే ధూపం వెలిగించుకుని నా పూజనైతే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ వ్రతం చేసుకున్నప్పుడు ఒక పూట భోజనమే చేయాలి. సాయంత్రం అయితే టిఫిన్ చేయాలి. మార్నింగ్ అయితే ఏం తినకూడదు. ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగొచ్చు. ఇంకా పూజన అయితే పూర్తి చేసుకుని నేనైతే పాలు తాగుతున్నాను. వాళ్ళిద్దరికైతే టిఫిన్ పెట్టేశాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.